హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్ అనేది హిందూ జనశక్తి సంస్థకు మాత్రమే కాదు, సెక్యులరిజం అనే జబ్బు ఏదైతే సనాతన ధర్మాన్ని హిందువుల్ని పట్టి పీడిస్తూ ఉందో దానికి మాక్సిమం విరుగుడు వేశాం. ఈ భారతీయ కన్యా రక్ష కార్యక్రమంలో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. నిజానికి ఇది ఎంతో అవసరమైన కార్యక్రమం. ప్రధానంగా టీటీడీ మీద కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కావచ్చు, ఇప్పటికీ 20కు పైగా కేసులు వేసి ప్రత్యక్షంగా పోరాటాలు చేయడం జరిగింది. అలాగే చట్టపరమైన పోరాటాల్లో మరీ ముఖ్యంగా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ ఉగాదికి హిందూ జనశక్తి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఇన్నాళ్ళు నా అవసరాలు, నా కష్టాలు అన్నీ మీతోనే పంచుకున్నప్పుడు మరి ఈ ఆనంద సమయాన్ని కూడా మీతోనే పంచుకోవాలి కదా. అందుకే ఈ వీడియో ద్వారా గత 9 ఏళ్లలో హిందూ జనశక్తి ఏం సాధించింది, అలాగే భవిష్యత్తులో హిందూ జనశక్తి ఏం చేయబోతుంది అనే దాని గురించి మీ అందరితో సమగ్రంగా ఒక ఆలోచనని పంచుకుందామని వచ్చాను. హిందూ జనశక్తి ఈ 9 ఏళ్లలో ఎన్నో చూసింది. కష్టాలు చూసింది, పోరాటాలు చూసింది, ఉద్యమాలు చేసింది. సమాజంలో సనాతన ధర్మంలో మార్పులు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు ఎన్నో రకాలుగా చేసింది. నో డౌట్ ఈ సాధించిన ప్రతి దానికి హిందూ బంధువులైన మీ అందరి యొక్క సహకారమే తప్ప మా గొప్పతనం ఏమీ లేదు. అయితే మీ సహాయము, మీ సహకారము ఎంత సద్వినియోగం అయ్యింది మీకు తెలియాలి అంటే మన కార్యక్రమాల గురించి మీకు చెప్పాలి. ఈ క్రమంలో చాలామంది హిందూ జనశక్తి దగ్గరికి వచ్చారు, అలాగే హిందూ జనశక్తితో కలిసి పనిచేశారు. ఇప్పటికీ చాలా మంది కలిసి పని చేస్తూనే ఉన్నారు. కేవలం ధర్మం గురించి కాకుండా పేరు కోసం, ఇతరత్ర ప్రయోజనాల కోసం వచ్చిన కొద్ది మంది అవి నెరవేరకపోవడంతో కొంతమంది అటు ఇటుగా వెళ్ళటం జరిగింది. కానీ 9 ఏళ్ల నుంచి నిరంతరాయంగా సనాతన ధర్మం గురించి హిందూ జనశక్తికి సపోర్ట్ చేస్తున్న, హిందూ జనశక్తితో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. మీలో చాలామంది నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు. అందరూ కూడా నాకు ఒకేలాంటి గౌరవాన్ని, ఒకేలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. నేనంటే నేను ఎప్పుడు చెప్పేదే కేవలం నేను కాదు, నా ఉద్యమం. నా ఉద్యమాన్ని, నా పోరాటాన్ని వెన్నంటి నడిపిస్తున్న ప్రతి హిందూ బంధువుకి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక మన కార్యక్రమాల గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఈ యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే వీళ్ళు యూట్యూబర్లు అని చెప్పేసి, లేదంటే కేవలం ఆన్లైన్ ధర్మరక్షకులు అని చెప్పి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్ అనేది హిందూ జనశక్తి సంస్థకు మాత్రమే కాదు, సనాతన ధర్మానికి కూడా ఎంతో ఉపయోగపడుతున్న వేదిక. ఎందుకంటే ఇదే ఛానల్ ద్వారా ఎవరైతే ఆన్లైన్లో సనాతన ధర్మం పైన విషం కక్కుతున్నారో అలాంటి విషం కక్కుతున్న విష పురుగులన్నిటికీ కూడా ఒక పెస్టిసైడ్ లాగా పనిచేస్తూ ఉంది. వాళ్ళందరూ చేస్తున్న తప్పుడు ప్రచారాల్ని తగిన సమయంలో తగిన విధంగా తిప్పి కొడుతూ సనాతన ధర్మానికి సంబంధించిన వాస్తవాలను, అదేవిధంగా పాషండ మతాలు చేసే విష ప్రచారాలకు విరుగుడుగా కూడా ఇదే వేదిక పనిచేస్తుంది. ఈ వేదిక ద్వారా సుమారు 2500 వీడియోలు చేయడం జరిగింది. ఇది కాకుండా అనేక ఇతరత్ర యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు కావచ్చు, ఇతర టీవీ ఛానల్స్లో డిబేట్లు కావచ్చు, వీటికైతే లెక్కే లేదు. ఎంతోమంది మనవాళ్ళే ఈ ఛానల్స్ ద్వారా చేస్తున్న వీడియోలను చూస్తూ మనకొచ్చే పాపులారిటీ గురించి ఆలోచిస్తారే తప్ప మన చుట్టూ పెరుగుతున్న ప్రమాదాల గురించి ఒక్కళ్ళు కూడా ఆలోచించరు. కానీ ఒక్కరోజు కూడా, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా, ఒక్క అడుగులో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా గత 9 సంవత్సరాలుగా నిరంతరాయంగా, నిర్భయంగా, నిస్వార్థంగా పని చేస్తూనే ఉన్నాం. ఇదే వేదికగా ఎంతోమంది మతోన్మాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాం. ఈ క్రమంలో ఎంతోమంది పాస్టర్లతోటి, నాస్తికులతోటి
కమ్యూనిస్టులుగా చెప్పుకునే సూడో సెక్యులర్లతోటి అనేక డిబేట్లు చేసి వారు చెప్తున్నది అబద్ధమని వాళ్లతోనే ఒప్పించడం జరిగింది. వాళ్ళు చెప్తున్న మాటల్లో ఉన్న డొల్లతనాన్ని మన హిందూ బంధువులందరికీ అర్థమయ్యేలా చేయడం జరిగింది. అలాగే అనేక మందిని గర్వాప్సి చేస్తున్నాం. ఒక 10 ఏళ్ల క్రితం కనపడని ఎంతో మంది నేటి యువ ధర్మరక్షకులు మన ఛానల్ ద్వారా ప్రేరణ పొందిన వాళ్ళే. అలాగే సెక్యులరిజం అనే జబ్బు ఏదైతే సనాతన ధర్మాన్ని హిందువుల్ని పట్టి పీడిస్తూ ఉందో దానికి మాక్సిమం విరుగుడు వేశాం. ఈరోజు అత్యధిక మంది సెక్యులరిజం పాటని కాదని పూర్తి సనాతనవాదులుగా స్వచ్ఛ హిందుత్వవాదులుగా ఉంటున్నారు అంటే అందులో హిందూ జనశక్తి యొక్క పాత్ర గణనీయమైంది. అయితే కేవలం క్రైస్తవ మత మార్పిడి మాఫియా మీదే కాదు, లవ్ జిహాదీగాళ్లపైన కూడా అలు పెరగని పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా సనాతన ధర్మంపై విష ప్రచారం చేస్తున్న ఈ ముస్లిం ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మన వేదికగా ఎన్నోసార్లు సమాధానం చెప్పడం జరిగింది. వీళ్ళు కాకుండా నాస్తిక ముసుగులో ఉంటున్న వాళ్ళు కావచ్చు, సెక్యులర్ ముసుగులో ఉంటున్న వాళ్ళు కావచ్చు, లేదంటే స్వధర్మంలోనే ఉంటూ ద్రోహం చేస్తూ సనాతన ధర్మాన్ని తప్పుదారి పట్టించడమే కాకుండా హిందువులందరినీ కూడా భగవత్ మార్గం నుంచి ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్న బ్రహ్మకుమారులు కావచ్చు, త్రైత సిద్ధాంత భగవద్గీత కావచ్చు, గీత జ్ఞానగంగా అనే పుస్తకాన్ని రాసిన వాళ్ళు కావచ్చు, ఇంకా ఎన్నో ఇలాంటి మార్గాల్లో ఉంటూ హిందువుల్ని తప్పుదారి పట్టిస్తున్న, హిందువుల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్న చాలా మందికి బుద్ధి చెప్పటమైంది. అందులో చాలా మంది గురించి సనాతన ధర్మంలో ఉంటున్న ప్రతి హిందువుకి అర్థమయ్యేలాగా వీడియోలు ఎన్నిటిలో చేసి మన ఛానల్లో పెట్టడమైంది. ఆ వీడియోస్ని చూసి వాస్తవాలను అర్థం చేసుకుని మారుతున్న వాళ్ళు అనేకం. అంతేకాదు శబరిమల దగ్గర ఉన్న ఎరుమేలి ప్రాంతంలో ఉంటున్న వావర్ విషయంలో కూడా ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. ఈరోజు అయ్యప్ప మాలధారణ చేసి శబరిమల వెళ్లే భక్తులు ఎరుమేలి వెళ్ళి అక్కడ వావర్ దర్గాలోకి వెళ్లకుండా కేవలం అక్కడ ఉన్న ధర్మశాస్త్ర ఆలయాన్ని దర్శనం చేసుకుని శబరియాత్రకు వెళ్తున్నారు. ఈ విషయంలో కూడా మనం ఎంతో పోరాటం చేయటం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి అతి త్వరలో ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేస్తూ ఉన్నాం. దీంతో పాటు వేములవాడ శివాలయంలో ఉన్న దర్గా కావచ్చు, లేదా మన హేమలాపురం అదే అలంపురం క్షేత్రంలో ఉంటున్న దర్గా గురించి కావచ్చు, ఇతరత్ర దర్గాల విషయంలో కావచ్చు, అసలు దర్గా అంటే ఏంటి, ఆ దర్గాకి హిందువులు ఎందుకు వెళ్ళకూడదు, అలాగే ఆ దర్గాల పరిధిలో జరుగుతున్న పండగలు ఉత్సవాల్లో హిందువులు ఎందుకు పాల్గొనకూడదు అనేది సప్రామాణికంగా వివరిస్తూ అనేక వీడియోలు చేయటం, ఇంటర్వ్యూస్ ఇవ్వటం జరిగింది. ఇక తాజాగా చూసుకున్నట్లయితే సాయిబాబా, ఈ సాయిబాబా వ్యవహారం అనేది చాలా వివాదాస్పదమైంది. అంతేకాదు చాలా సున్నితమైంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా అనేక మంది హిందువులు ఈ సాయి వ్యవహారంలో భక్తులుగా ఉన్నారు. అయినప్పటికీ హిందూ జనశక్తి తన సంస్థ ప్రయోజనాలు, స్వప్రయోజనాల కంటే సనాతన ధర్మ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అనుకుంటుంది. కాబట్టి ఎంతమంది దూరమైనా, ఎంతమంది దాతలు మన నుంచి వెళ్ళిపోయినా సరే ఆ ఉద్యమం విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయట్లేదు. అలాగే ఆ ఉద్యమం కూడా ఇప్పుడు అనేక సత్ఫలితాలను ఇస్తుంది. ఎంతో మంది ఆ సాయి మార్గం నుంచి స్వచ్ఛ హిందుత్వ మార్గం వైపు, సనాతన మార్గం వైపు అడుగులేస్తూనే ఉన్నారు. ఇది కేవలం యూట్యూబ్ మాధ్యమం ద్వారా మనం సాధిస్తున్నవి. అయితే హిందూ జనశక్తి కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ అంటే కాదండి. హిందూ జనశక్తి ఒక రిజిస్టర్డ్ స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు సనాతన ధర్మం కోసం, సనాతన విరోధుల్ని సరిచేయటం కోసం, అదేవిధంగా సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో చేయటం జరిగింది. వాటన్నిటి గురించి కూడా మీతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియోలో అవన్నీ క్లుప్తంగా తెలియజేస్తున్నాను. హిందూ జనశక్తి గత 9 సంవత్సరాలుగా అనేక అక్రమ చర్చిలను, అక్రమ మసీదులు, దర్గాల నిర్మాణాలను అడ్డుకోవటం జరిగింది. సనాతన ధర్మంపై జరుగుతున్న దుష్ప్రచారాలను అడ్డుకుని అనేక మందిని తిరిగి సనాతన ధర్మంలోకి గర్వాప్సి చేయటం జరిగింది. ప్రేమ పేరుతో మత మార్పిళ్లకు పాల్పడుతూ హిందువులు మోసం చేస్తున్న లవ్ జిహాద్ మరియు లవ్ క్రూసెడ్ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ భారతీయ కన్యారక్ష అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది హిందూ బంధువులకు, హిందూ ఆడబిడ్డలకు ఈ లవ్ జిహాద్ మరియు లవ్ క్రూసెడ్ కుట్రల గురించి అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ భారతీయ కన్యారక్ష కార్యక్రమంలో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదే ఇకపై ఏప్రిల్ నుంచి ప్రతి నెల ఒక ఆదివారం రోజున ఎవరైతే ఆసక్తిగా ఉంటారో ఈ లవ్ జిహాద్, లవ్ క్రూసెడ్ విషయంలో ట్రైనింగ్ ఇవ్వటానికి లేదా కౌన్సిలింగ్ ఇవ్వటానికి, అలాంటి వాళ్ళందరినీ ట్రైనప్ చేసేలాగా ప్రతి నెల డెడికేటెడ్గా ఒక ఆదివారాన్ని దీనికోసమే ఏర్పాటు చేస్తూ భారతీయ కన్యారక్ష ద్వారా మరింత మంది లవ్ జిహాద్ బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చే కౌన్సిలర్లను శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. నిజానికి ఇది ఎంతో అవసరమైన కార్యక్రమం. కారణం లవ్ జిహాద్ కేసులు ప్రతిరోజు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ ఉన్నాయి. అన్ని కేసుల్ని డీల్ చేయాలంటే అంతమంది కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కూడా కావాలి. దానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఫోన్ నెంబర్స్ని మన కార్యాలయానికి ఫోన్ చేసి తెలియచేయచ్చు. లిమిటెడ్ సంఖ్యలో బ్యాచ్లను ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆ బ్యాచెస్లోకి రిజిస్ట్రేషన్ ప్రయారిటీ ఆధారంగా మీకు ఎప్పుడు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుందో తెలియజేస్తాం. అలాగే మేధావుల ముసుగులో లౌకిక వాదం పేరుతో హిందూ ధర్మాన్ని
అవమానిస్తున్న వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరిగింది. అలాగే గోహత్యల విషయంలో గోవధశాలల పేరుతోటి ఎన్నో అబద్ధ ప్రచారాలను చేస్తూ హిందువులను కన్ఫ్యూజ్ చేస్తున్న వాళ్ళకి సమాధానాలు ఇవ్వటంతో పాటు కొన్నిసార్లు స్వయంగా గోరక్షణ చేయటం జరిగింది. మరికొన్ని సందర్భాల్లో గోరక్షణ చేస్తున్న వాళ్ళకి ఆర్థిక సాయం చేయటం జరిగింది. అలాగే తాజాగా చూసుకున్నట్లయితే హిందూ జనశక్తి మరియు శివశక్తి సంయుక్తంగా అదితి గోక్షేత్రం అనే ఒక గోశాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన పనులు కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఆ పనులకు కూడా మీ అందరూ సహకరించారు. అయితే ఇంకా సహాయం కావాల్సి ఉంది. ఈ అదితి గోక్షేత్రం నిర్మాణానికి సహాయం చేయదలుచుకున్న వాళ్ళు కూడా మన కార్యాలయ నెంబర్లకి సంప్రదించవచ్చు. అంతేకాదు హిందువులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన అవగాహన శిబిరాలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో సమస్యలపైన పోరాటాలు కూడా చేస్తూనే ఉన్నాం. అలాగే ప్రాచీనమైన లేదా జీర్ణమైన దేవాలయాల పునర్నిర్మాణానికి మా శక్తి మేరకు సహకరిస్తున్నాం కూడా. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో గతంలో హిందూ దేవాలయాలపైన దేవీ దేవతల విగ్రహాలపైన జరిగిన దాడుల విషయంలో ప్రత్యక్షంగా పాల్గొని రాజకీయాలకు అతీతంగా నేరుగా ప్రభుత్వాలను రాజకీయ పార్టీలను నిగ్గదీశాం. అలాగే వివిధ సమస్యలపైన హిందువులకు న్యాయం జరగటం కోసం అనేక చోట్ల ధర్నాలు, దీక్షలు, ఉద్యమాల ద్వారా వ్యవస్థలపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించడం కూడా జరిగింది. ఇక గత పాలకుల హయాంలో హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలను చట్టపరంగా ఎదుర్కొని టీటీడీ సహా అనేక హిందూ దేవాలయాల ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా అనేక పోరాటాలు చేసి విజయం సాధించడం జరిగింది. ఇక తిరుమలలో తిష్ట వేసిన అన్యమత ఉద్యోగస్తులను బయటకు పంపటానికి దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్నాం. దాంతోపాటు తిరుపతి సమీపంలో ఇస్లామిక్ యూనివర్సిటీ ఏదైతే అక్రమంగా నిర్మించారో ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చడానికి సైతం కోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేయడం జరిగింది. ప్రధానంగా టీటీడీ మీద కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కావచ్చు ఇప్పటికీ 20కు పైగా కేసులు వేసి ప్రత్యక్షంగా పోరాటాలు చేయడం జరిగింది. దాంతోపాటు నా పైన వ్యక్తిగతంగా హిందూ జనశక్తి అధ్యక్షుడిగా నేను చేస్తున్న పోరాటాన్ని చూసి తట్టుకోలేక నా పైన ఇప్పటికీ 20కు పైగా కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులు పెట్టిన వాళ్ళలో బ్రహ్మకుమారిలు ఉన్నారు, త్రైత సిద్ధాంత వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు తాజాగా సాయిబాబా భక్తులు ఉన్నారు, ఇంకా మత ప్రచారకులు, మత మార్పిడి మాఫియా పెట్టిన కేసులకైతే లెక్కే లేదు. దీనిలోనే భాగంగా కొంతమంది స్వధర్మ ద్రోహులు కూడా మా పైన కేసులు పెట్టారు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఆలోచించండి, 9 ఏళ్ల పోరాటంలో అనైతికమైన పని ఒక్కటి కూడా లలిత్ కుమార్ చేయలేదు. ఈ రోజు కూడా లలిత్ కుమార్ ఈ విధంగా ఆడవాళ్లను వేధించాడనో, లలిత్ కుమార్ వల్ల పలానా వాళ్ళు మోసపోయారనో ఒక్కళ్ళు కూడా మాట్లాడలేరు. కారణం లలిత్ కుమార్ అటువంటి వాటికి దూరంగా ఉన్నాడు. నైతికతే ఆయుధంగా, ధర్మమే మార్గంగా ముందుకు వెళ్తుంది హిందూ జనశక్తి. ఇంకో 10 ఏళ్ళైనా ఇలాగే వెళ్తాం, ఇలాగే పోరాటం చేస్తాం. అలాగే చట్టపరమైన పోరాటాల్లో మరీ ముఖ్యంగా ఎంతోమంది పాస్టర్స్ ఎవరైతే చర్చలకు వచ్చే ఆడబిడ్డల్ని వేధిస్తున్నారో, అదేవిధంగా లవ్ జిహాదీగాళ్ళు ఎంతమంది ఆడబిడ్డలను అయితే వేధిస్తున్నారో వాళ్ళందరికీ కూడా జాతీయ సంస్థలైన NCPCR అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ల ద్వారా వాళ్లకు అనేక మంది బాధితులకు న్యాయం చేయడంతో పాటు అనేక మందికి నష్టపరిహారాలు కూడా ఇప్పించడం జరిగింది. అంతేకాదు గోసంపల్లిలో టేకులక్ష్మి లాంటి ప్రమాదకరమైన కేసులు జరిగిన సందర్భంలో కూడా హిందూ జనశక్తి తరఫున హిందూ జనశక్తి ఉపాధ్యక్షురాలు ప్రేరణ అక్క గారు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి పోరాటం చేయడంతో పాటు ఈ సంస్థలన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ ఎంతో మంది బాధితులకు న్యాయం చేయడం జరిగింది. నిజంగా 9 సంవత్సరాల నా ఈ ప్రయాణంలో నాకు వెన్నంటి నిలుస్తూ నన్ను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తున్నా, నాకు చేదోడు వాదోడుగా ఉంటున్న మా ప్రేరణకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇలా సహకరిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరి పేర్లు చెప్పడం సాధ్యపడదు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రేరణక్క గారు కూడా అనేక టీవీ డిబేట్లలో పాల్గొంటూ నేషనల్ మీడియాలో కూడా ఎన్నోసార్లు హిందూ జనశక్తి తరఫున తన వాయిస్ వినిపించడం జరిగింది. ఇక సామాజిక కార్యక్రమాలకు వస్తే మధ్యలో రక్తదాన శిబిరాలు, అలాగే హిందూ యువతలో స్ఫూర్తిని, ఐక్యతను పెంచడానికి క్రీడా సంరంభాలు, క్రీడా వేడుకలు, అలాగే హిందువుల పండుగలు, పర్వదినాల్లో దేవాలయాల వద్ద జరిగే ఉత్సవాలు, వేడుకల్లో భక్తుల కోసం మంచినీరు, మజ్జిగ, అన్నదానం వంటివి చేస్తూ సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులు, దుష్ప్రచారాలకు సంబంధించిన వాటిపై అవగాహన కల్పించేలా కరపత్రాలు, స్టిక్కర్లు మొదలైనవి అందచేస్తూనే ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతోమంది ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భంలో ఏ సామాజిక సంస్థలు కూడా పట్టించుకోకుండా విడిచిపెట్టేసింది మన హిందువులైన అర్చక స్వాములు, పురోహిత బ్రహ్మల యొక్క సంక్షేమం. అటువంటి అర్చక స్వాముల యొక్క, పురోహిత బ్రహ్మల యొక్క సంక్షేమం కోసం హిందూ జనశక్తి బ్రాహ్మణ సేవ అనే కార్యక్రమం ద్వారా 1000 మంది అర్చక కుటుంబాలకు 1 నెల రోజులకు కావలసిన గృహావసరాల సామాగ్రి అంటే కిరాణా సామాగ్రి మొత్తాన్ని కూడా సభక్తికంగా, సగౌరవంగా వారికి సమర్పించడం జరిగింది. ఇక
రీసెంట్గా ప్రారంభించిన లోక కళ్యాణం అనే కార్యక్రమం ద్వారా దళిత వాడల్లోకి, మత్స్యకార గ్రామాల్లోకి కళ్యాణోత్సవాలు, యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ వారిని భగవంతుడికి దగ్గర చేస్తూ, భగవంతుడిని వారికి దగ్గర చేస్తూ, ఎవరైతే అబద్ధపు ప్రచారాలతోటి ఆశ చూపించబడి మత మార్పిడి చేయబడ్డారో అలాంటి వాళ్ళని తిరిగి సనాతన ధర్మంలోకి తేవటానికి, అప్పటికే సనాతన ధర్మంలో ఉంటున్న వారికి భగవంతుడి పట్ల మరింత నమ్మకాన్ని పెంచేలాగా, భగవంతుడి పట్ల ఆప్యాయత పెరిగేలాగా మన వంతు ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం. ఈ కార్యక్రమానికి కూడా ఎంతోమంది హిందూ బంధువులు సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతూనే ఉన్నాయి. అలాగే 8 సంవత్సరాల క్రితం హిందూ జనశక్తి ప్రారంభించిన గీతా యజ్ఞం, నిజానికి ఈ కార్యక్రమం 10 లక్షల భగవద్గీతలు 10 లక్షల మంది హిందువుల ఇళ్లకు పంచాలనేది సంకల్పం. అయితే 1.5 లక్ష భగవద్గీతలు ఇప్పటి వరకు పంచడం జరిగింది. అయితే గత 3 ఏళ్లుగా ఈ కార్యక్రమం కాస్త స్లో డౌన్ అయింది. కార్యాలయానికి వచ్చిన వాళ్ళకి భగవద్గీతలు ఇవ్వటమే తప్ప క్షేత్రస్థాయిలోకి వెళ్ళి భగవద్గీతలు ఇవ్వటం, భగవద్గీత వితరణ చేయటం లాంటి కార్యక్రమాలు చేయలేకపోయాం. తిరిగి ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలనుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఎవరన్నా హిందువులు ప్రత్యేకంగా దీనికోసం సంకల్పించి సహకరించాలి అనుకుంటే కనుక ఒక్కసారి మన కార్యాలయానికి సంప్రదించండి. వారు సమగ్రంగా వివరాలు తెలియజేస్తారు. అలాగే దీంతో పాటు లవ్ జిహాద్ మీద, మత మార్పిడి మీద, హలాల్ మీద అనేక రకాలుగా కరపత్రాలు, పుస్తకాలు వేసి ఈ పుస్తకాలను ఉచితంగా వితరణ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అవగాహన అన్నిటికంటే పెద్ద ఆయుధం. అది లేకపోవటం వల్లే చాలామంది మతం మారుతున్నారు. చాలామంది మతం మారుతున్న హిందువులు దాన్ని పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ అవగాహనను నిర్మించటము, ఈ అవగాహనను ప్రతి ఒక్కళ్ళలో పెంపొందించటం అనే దానికి హిందూ జనశక్తి కట్టుబడి ఉంది. అందుకు సామాజిక మాధ్యమాలని వాడుకుంటాం. ముద్రణా సామాగ్రిని అంటే పుస్తకాలు, కరపత్రాలు, స్టిక్కర్లు ఇట్లాంటివి కూడా వాడుకుంటాం. ఈ పుస్తకాలు, కరపత్రాలు, స్టిక్కర్ల ముద్రణకి కూడా సహకరించాలనుకునే వాళ్ళు సహకరించవచ్చు. అలాగే 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న హిందూ జనశక్తికి మీ అందరి యొక్క ఆశీస్సులు, సహాయ సహకారాలు మరింత మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక హిందూ జనశక్తి ఇప్పటిదాకా చేసిన కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నా కూడా కొన్నిటిని క్లుప్తంగా మీకు చెప్పడం జరిగింది. అంటే హిందూ జనశక్తి కేవలం ఒక యూట్యూబ్ కాదు, క్షేత్రస్థాయిలో కూడా ఎన్నో రకాల పోరాటాలు చేస్తుంది. ఈ విషయం ప్రతి హిందువుకి తెలియాలి, హిందూ జనశక్తి మద్దతుదారులకు ముఖ్యంగా తెలియాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే హిందూ జనశక్తి భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంది. అందులో మరీ ముఖ్యంగా ఈ స్టిక్కర్లు, పాంఫ్లెట్లు, పుస్తకాల ముద్రణ కావచ్చు, లేదా లోక కళ్యాణం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, దళిత బస్తీల్లో, మత్స్యకార గ్రామాల్లో చేయాలనుకుంటున్న కళ్యాణోత్సవాలకు కావచ్చు, అదేవిధంగా ప్రతి నెల నిర్వహించే భారతీయ కన్యా రక్ష కార్యక్రమానికి కావచ్చు, ఇంకా కొన్ని భవిష్యత్ ప్రణాళికలు ఉన్నాయి. అవి తొందరలోనే వీడియో రూపంలో మీకు తెలియజేస్తాం. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా నిత్యం మీ సహాయ సహకారాలు కావాలి. నెలవారీ సహకరిస్తున్న వారందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూనే హిందూ జనశక్తి వార్షిక నిధి సేకరణ కూడా ప్రతి ఉగాదికి చేస్తూనే ఉన్నాం. ఈ వార్షిక నిధి సేకరణ కార్యక్రమానికి కూడా మీ అందరూ మీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన సంస్థ చేయాల్సిన కార్యక్రమాలు, కార్యాచరణకు సంబంధించి ఏవైనా సూచనలు ఉంటే దాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే హిందూ జనశక్తి 100 సమస్యలుంటే 100 వాటిపైన మేమే పోరాడుతున్నామని చెప్పట్ల, కానీ ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించేలాగే పోరాడుతున్నాం. మరొక్కసారి హిందూ జనశక్తి కుటుంబ సభ్యులైన హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ విజయం మీ అందరి సొంతం. ఎందుకంటే మీ సహాయ సహకారాలు లేకపోతే ఇందులో ఏ ఒక్కటి కూడా ముందుకు వెళ్ళగలిగేది కాదు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.